ప్రియ దేవుని సంఘము సహోదరి సహోదరులకు పేరు పేరున హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలండి. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చి మా కుటుంబంలో కొంచెం బంధువులు ఇబ్బంది అయినప్పటికీ ఆరాధన చూసి ప్రయాణం చేయాలని హైదరాబాద్ నుంచి వచ్చిన యాక్టివ్స్ కుటుంబానికి వందనాలు తెలియజేయాలి. గడిచిన వారంలో అనేక ఘోరాలు నేరాలు లోకంలో జరుగుతున్నాయి. ఈ క్షణము మనది కాదు, ప్రతి క్షణము దేవుని కాపుదల కావాలి. చెప్పండి, ఆ మాట నిజమా కదా? అనేక యాక్సిడెంట్ జరుగుతున్నాయి. అదే కాకుండా ఆకాశంలో కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి. గత వారము విమాన ప్రయాణం ప్రమాదం కనురెప్పపాటులో అది విమానంలో ఉన్నవాడు చనిపోవడం కాకుండా ఇంజనీరింగ్ కాలేజీలో పిల్లలు చదువుతున్న భోజనం చేస్తున్న సమయంలో ఆ విమానం ఆ కాలేజీ మీద పడడం, అందులో వందలాది మంది యవనస్తులు చనిపోవడం కూడా జరిగింది. విమానంలో 265 మంది, కాలేజీలో 200 మంది. అది చెప్పలేదు కానీ చాలా ఇంకా ఎక్కువ. ఇటు విద్యార్థులు అయితే వారు వారి పెద్ద కుటుంబాల నుంచి పెద్ద కాలేజీలు చదువుతారు. వారి పెద్ద కుటుంబాలే, ఉన్నత కుటుంబాలు అయి ఉంటారు. విమానంలో ప్రయాణించిన అందరూ డాక్టర్లు అంటాడు, పెద్ద పెద్ద ఉన్నత పదవులు కలిగిన వారు, మహా ధనవంతులందరూ కూడా కనురెప్పపాటులో కాలిపోయాడు. కనుక కొన్ని విషయాలు మనం ధ్యానిద్దాం. ఆ కారణాన్ని బట్టి మొట్టమొదటిగా కీర్తనాకారుడు 139 13, 14లో దేవునికి ఈ విధంగా మొరపెడుతున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. నా అంతరింద్రియములను నీవే కలుగ చేసిండు, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగ చేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు. ఇదండి మొట్టమొదటి మాట. ఏంటంటే సకల జీవరాశుల్లో కోట్లాది జీవరాశులు ఉన్నాయండి. మహాబలం, మనిషి కంటే 1000 రెట్లు బలం. ఎమిగలాలు, ఏనుగులు, జిరాఫీలు, ముషళ్ళు, ఏమంటే ఖడ్గమృగాలు, నీటి ఏనుగులు, ఈ మనిషి కంటే 100 రెట్లు బలం అంట. కానీ వాటికి ఆత్మ లేదు, ఏమి లేదు. అందుకని మానవుడు దేవుని పోలిక, దేవుని స్వరూపము. అందుకని దేవుడు మానవ జన్మ ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. మేడలు ఉన్నాయా, విద్యలు ఉన్నాయా, ఏమంటే భవనాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, బంగారం ఉందా, ఉద్యోగం ఉందా, చదువు ఉందా, అవన్నీ ప్రక్కన పెట్టి మానవ జన్మ దేవుడు ఇచ్చినందుకు ఆ దేవునికి కృతజ్ఞత కలిగి ఎంతకాలం జీవితకాలం. మరి ఇప్పుడు మన విమాన ప్రమాదంలో అన్ని సుఖాలు అనుభవిస్తూ గొప్ప స్థాయిలో ఉన్నటువంటి ధనవంతులందరూ కూడా మరి ఆ జన్మ ఎవరిచ్చారు? మరి ఆ దేవునికి వారు కృతజ్ఞత కలిగి ఉన్నారా? అది పాయింట్. ఆ విధంగా ఆత్మీయంగా కూడా నష్టపోయారు, ఆత్మీయంగా కూడా నష్టపోయారు, శారీరక భౌతికంగా నష్టపోయారు. సృష్టికర్త ఎవరు తెలియదు, ఆయన జన్మించాడని తెలియదు,
అది మొదటి సంగతి. జన్మనిచ్చినందుకు సృష్టికర్త దేవునికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు నమ్ముకొని కృతజ్ఞత కలిగి జీవించాలి. కృతజ్ఞత కలిగి జీవించాలి. రెండవది, కీర్తనకారుడు 24 కీర్తన మొదటి వచనములో భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను దేవునివే. చెప్పండి, ఈ భూమి ఎవరిదండి? ఈ భూమి మీద మనుషులందరూ ఎవరు సృష్టించారండి? మన వరకు సదుపాయాలు ఎవరు చేశారండి? మనం అనుభవించే అన్ని కూడా ఎవరికండి? కదండి. ఇప్పుడు మళ్ళా విమాన ప్రబంధానికి వెళ్తాం. అన్ని సుఖాలు అనుభవిస్తున్న వారు ఎప్పుడైనా ఆ దేవుడు ఎరుగున్నారా? నమ్మారా? ఆయన కృతజ్ఞత చెల్లించారా? ఇదంతా దేవుడు ఇచ్చాడు అన్నారా? అనలేదు. చూసారు లోకాలుగా చూసారా? రెండు సంగతులు. కనుక ఇప్పుడు మనము పాఠంలోకి వెళ్దాం. రెండు సంగతులు చూపించారు. ఒకటి, జన్మనిచ్చినందుకు, మానవ జన్మ ఇచ్చినందుకు స్త్రీని కాదు పురుషుని కాదు. ఎలాగంటే స్త్రీని కాదు పురుషుని, ఇద్దరు కూడా దేవుని పోలికే, దేవుని స్వరూపమే. స్త్రీకి పురుషుడికి వ్యత్యాసము హెచ్చుతగ్గులు ఏమి లేవు. లేవండి. దేవుని దృష్టిలో స్త్రీ పురుషులు ఇద్దరు ఒకటే, ఇద్దరు సమానమే. వాళ్ళ ఆత్మ పోలికే దేవుని స్వరూపము, దేవుని పోలిక. స్త్రీలోని ఆత్మ ఉంది, పురుషుల్లోని ఆత్మ. వారిద్దరూ కూడా మానవ జన్మే. కనుక మానవుడు ఏమున్నా లేకపోయినా, అన్నీ ఉన్నా ఏమి లేకపోయినా దేవునికి కృతజ్ఞత కలిగి జీవించాలి. ఎందుకని చెప్పండి? ఆయన పుట్టించాడు కనుక, జన్మనిచ్చాడు కనుక, మానవ జన్మను అది. అలాగే ఎప్పుడైతే ఆ జ్ఞానంతో మనం ఉన్నట్లయితే ఏమున్నవి ఏమి లేవు అని ఆలోచన రాదండి. ఏమున్నవి ఏమి లేవు అని ఆలోచన రాదు. రెండవది, కలిగి ఉన్నవి కూడా ఆయనసినే కదా, ప్రస్తుతం కలిగి ఉన్నవి ఆయనసినే కదా అని తృప్తిగా జీవిస్తాడు అనమాట. ఆ భాగ్యము మనకి కలిగిందా లేదా? చెప్పండి, మనస్ఫూర్తి చెప్పండి. ఆ భాగ్యం మనకు కలిగిందా లేదా? రైట్, వెరీ గుడ్. ఇప్పుడు సొలొమోను రాజు దగ్గరికి వెళ్దాం. సొలొమోను రాజు దేవుడు తన స్వప్నంలో మాటలు జరుగుతున్నాయి. మొదటి రాజుల గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనము. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఎమ్మని అడగక పోయినను, నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ జనములన్నిటిను రాజులలో నీ వంటి వాడు ఒకడైనను ఉండడు. ఏమండి? సొలొమోను భంగపడిన ఒక తల్లి కుమారుడు. రాజుగారు సొలొమోను రాజు భర్తను చంపి తనను రాజకోటం తీసుకెళ్ళిపోయాడు.
బెత్షెబా ఒక భంగపడిన స్త్రీమూర్తి. తనకి కుమారుడు పుట్టాడు సొలొమోను. అతడు దావీదు తర్వాత రాజు అయ్యాడు. యవనస్తుడు. ఇశ్రాయేలు ప్రజల మీద, దేవుని ప్రజల మీద రాజుగా. వయసు యవన ప్రాయము. వయసు యవన ప్రాయం ఏం చేస్తుందండి? పరిపాలన వల్ల, రాజ్య పరిపాలన. ఇశ్రాయేలు ప్రజలు ఎవరు? దైవ జ్ఞానం గలవారు. ఎవరంటే దేవుడు మరి తన ప్రజలు కదా, తన నియమించిన రాజు కదా. కళలో ఆయనకి దర్శనం ఇచ్చి సొలొమోను నీకేం కావాలో కోరుకో, నేను ఇచ్చేస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు ఆయన అంటాడు, రాజా, దేవా, ప్రభువా, యెహోవా, నేను బాలుడను. ఈ బాల్య అంటే యవనస్తుడి. ఈ యవన ప్రాయములో ఈ రాజ్య సింహాసనం నాకు ఇచ్చారు మీరు, ఈ రాజ్య పరిపాలన నాకు ఇచ్చారు మీరు. నీ ప్రజలను పరిపాలించే జ్ఞానం నాకు లేదు. నీ ప్రజలను పరిపాలించే జ్ఞానము నాకు లేదు. వారు జ్ఞానవంతులు, అయినా జనసంఖ్యలో కూడా విస్తారమైన జనం. ఒక ప్రక్క జ్ఞానవంతులు, ఒక ప్రక్క విస్తారమైన జనం. వారిని పరిపాలించడ నా తరము కాదు. అందు నిమిత్తము దేవా, నా ప్రభువా, యెహోవా, నాకు జ్ఞానము దయచేసి తండ్రి అని అడిగాడు. ఏమడిగారండి? జ్ఞానము దయచేసి తండ్రి అని అడిగాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట అన్నమాట. ఇప్పుడు మళ్ళీ 11 చదువుతాను. మరియు సొలొమోను అన్నాడు దేవుడు, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినను. ఏమడగలేదంట దేవుడిని? మంచి పేరు, మంచి ఐశ్వర్యం, నాకంటే ధనవంతుడు ఎవరు అడగకూడదు అని అడగలేదంట. ఎందుకంటే ఆయన అడగమన్నాడు, నీకు ఏం కావాలన్నాడు. అప్పుడు దాన్ని చూసినట్టు దానికి అన్ని కోరుకుంటే అన్ని అడిగేది. అడగలేదంట. దేవుడు అన్నాడు అయితే నీవు ఐశ్వర్యమునైనను ఘనతనైనను ఎమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. ఇప్పుడు చెప్పండి, మానవుడికి ఐశ్వర్యము, ఘనత, ఆరోగ్యము, సకల దీవులు ఎవరు ఇవ్వాలి? నేను ముందే చెప్పాను, దీనురాలు కుమారుడు మా భంగపడ్డ భర్త ఎక్కడో తీసుకెళ్ళి, భర్త ఎక్కడో సైకిల్లో ఉన్నాడు, సైనికుడు ఈ రాజుగారికి బాగా అందంగా కనపడదు, తీసుకెళ్ళి తోట పెట్టేసుకుని తోట చేశాడు. తర్వాత గర్భవతి అయింది. అటువంటి భంగపడినటువంటి దీనురాలు దేవుడు గర్తించి రాణిగా చేసి తన కుమారుని రాజుగా కూర్చోబెట్టి ఇంత కార్యం చేసినప్పటికీ నీ ప్రజలు పరిపాలించే జ్ఞానం నాకు లేదు అని జ్ఞానం మనం అడిగినప్పుడు నీవు అడగనప్పుడు ఇస్తాను, నువ్వు ఐశ్వర్యం అడగలేదు ఇస్తాను, ఘనత అడగలేదు ఇస్తాను, నీకంటే గొప్ప రాజు ప్రపంచానికి ఎవడనా అది దీవెన. ఇప్పుడు చెప్పండి, మనకున్న ఆరోగ్య భాగ్యాలు, ఐశ్వర్యం, మేఘమిత్రులు ఏమన్నా ఎవరు వాళ్ళు? ఎవరిచ్చారు? ఎవరు అవి? అందుకని ధనవంతుడు దేవుడు అక్కర్లేదా? కావాలంటే
సొలొమోను చనిపోయే వరకు ఏమంటే దేవుని పట్ల వినయ భయభక్తులు కలిగిన వాడే. మధ్యలో కూర్చుని తను తడబడ్డాడు, మధ్యలో తడబడ్డాడు. ఐశ్వర్యం పెరిగింది కదా, ఐశ్వర్యం తడబడ్డాడు, మళ్ళీ చదువుకున్నాడు, అలా చదువుకున్నాడు. ఆఖరికి వచ్చేసరికి ఏమన్నాడు చూద్దాం. ప్రసంగి గ్రంథము 13వ అధ్యాయము 12, 13, 14. తొలగి ఏమన్నా చూడండి. మానవ కోటికి చెప్తాడండి, అంటే లోక ప్రజలందరికీ చెప్తాడండి. ఏం చెప్తాడు చూద్దాం, చదవండి. ఇదంతయు వినిన తర్వాత చాలా శ్రద్ధగా ఉండాలండి. ఇది చాలా అమూల్యమైన విషయాలండి. మన జీవితకాలం ఆశీర్వాదకరమైన సంగతులండి ఇవి. సామాన్యుడు కూడా ధనవంతుడు కూడా ఎవరు ఉండాలి మనతో? సామాన్యుడు కూడా ధనవంతుడు కూడా మనతో ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆ దేవుడు ఎవరు? మన ప్రభు ఉండాలి. ప్రభుతో ఉండాలి. ఎవరితో ఉండాలి? ప్రభుతో ఉండాలి. ప్రభు మనతో ఉండాలి. ఇదంతయు వినిన తర్వాత ఈ ప్రసంగి గ్రంథం అంతా రాసేసిన తర్వాత అందులో ఉన్న విషయాలన్నీ చెప్పిన తర్వాత ఇదంతా విన్న తర్వాత ఆఖరికి ఒక విషయం తేలింది అయ్యా అన్నాడు. ఏంటంటే మానవుడు ఏం చేయాలండి? ధనవంతుడైనా పేదవాడైనా ఏం చేయాలండి? రాజైనా పేదైనా ఏం చేయాలండి? దేవుని భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. మానవ కోటికి ఇది ఏ విధి? ఎందుకంటే ఇప్పుడు చెప్పండి, ఆ విమాన ప్రమాదంలో చనిపోయాడు మానవులు ఉన్నారు కదా, మానవులే కదా. మరి దేవుని భయభక్తులు కలిగి ఉన్నారా? ఆ దేవుడు ఎరిగి ఉన్నారా? ఆ ప్రభువు నమ్మి ఉన్నారా? ఎవరైనా ఒకటి చదివే ఎలాగైనా మరణం వస్తుంది, రానమాట మరణం చెప్పు రాదు. ఎక్కడ ఎప్పుడు ఎలా సరిపోతుందో ఎవరికి తెలియదు. కానీ ప్రభు నమ్ముకుంటే అందులో ఎవరైనా ఒక్కరై ఉంటే రక్షణ పొందుంటే ఏమోదే కళ్ళగాతికి వారసులే. కళ్ళగాతికి ఎంత నష్టపోయారు చూడండి. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు దేవుడు కావాలదా? సామాన్యుడు దేవుడు కావాలదా? ఇప్పుడు సామాన్యుడు దేవుడు ఆయన నమ్మట్లేదు, లెక్క చేయట్లేదు. ధనవంతుడు లెక్క చేయట్లేదు, ధనవంతుడు లెక్క చేయట్లేదు, సామాన్యుడు లెక్క చేయట్లేదు. దేవుడు అక్కడ సామాన్యుడు ఏమన్నాడు? సామాన్యుడు లెక్క చేయట్లేదు. ఏమంటున్నాడు? ఎప్పుడైనా మీరు విన్నారా? ఎప్పుడన్నా నా లెక్కలు అంటాడు. ఏంటండి సామాన్యుడు ఏమంటాడంటే? చెప్పండి, ఏమంటాడు? నా లెక్కలు ఉన్నాయి అంటాడు. ఏమన్నా బలం ఉంది, వయసు ఉంది, శక్తి ఉంది, సంపాదించాడా? దేవుడితో పని, దేవుడితో సామాన్యుడు అనే మాట అది. ఇప్పుడు వెళ్ళదా? లెక్క ఎవరిచ్చారు? లెక్క ఎవరిచ్చారు? ఈ శక్తి ఎవరిదే? ఈ బలం ఎవరిదే? ఈ ఆలోచన ఎవరిదే? మరి వీడు తెలుసా? కనుక ఇంత ఐశ్వర్యం అంత అనుభవిస్తూ ఎవరు లేకుండా మానవుడు జీవిస్తున్నాడు. చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇన్ని అనుభవిస్తూ కూడా అన్యుడిగా ఉంటే దేవుడు లేకుండా ఉంటే, నమ్మకుండా ఉంటే, రక్షణ పొందకుండా ఉంటే
వారి మునుపు శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని అనబడిన వీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధనలు లేని పరజనులను నిరీక్షణ లేనివారును లోకమందు దేవుడు లేనివారునయుండి అది అన్యుడంటే అర్థమేంటండి అన్యుడంటే దేవుడు ఎరగని వాడు దేవుని నమ్మనివాడు దేవుళ్ళు కాదండి దేవుడు చూసే దేవుళ్ళ దేవుడా దేవుడిని ఎరగని వారు నమ్మని వారు అన్యుడు అతని పేరు అన్యుడు ఏ కులమైన ఏ మతమైన ఏ దేశమైనా అతడు అన్యుడు ప్రభు నమ్మిన వారికి అన్యుడు సంబంధం లేనివాడు దేవుడు నమ్మిన వారికి అన్యుడు దైవ సంబంధం లేనివాడు తుదకు దేవుడు లేనివాడు ఎవరంటే ఎన్నున్నా లోకంలో ఎన్నున్నా దేవుడు లేకపోతే సున్నా. ఇప్పుడు విమాన ప్రమాదంలో ఎవరైనా దేవుడిలో జీరో ఏ సంపాదించలేదు. ఆస్తిపరులే డాక్టర్లు అంట విద్యావంతులే గొప్పవాళ్ళే గనులే కానీ దేవుడి దృష్టిలో జీరో. దేవుడు లేనివారు ఎంత విద్యావంతుడైనా ఎంత గొప్ప ఉద్యోగస్తుడైనా ఎంత ఘనత ఎంత పరిపాలకుడైనా ఎంత పేరున్నా దేవుడు లేకపోతే జీరో. ఇప్పుడు వారి గురించి మనం ఆలోచిస్తే ఇంకా చాలా గాలి ఎగిరితే ప్రమాదం ఉందనుకుంటే విమానాలు ఢీకొంటాయండి. రోడ్డు మీద 2 బోట్లు ఢీకొంటాయి, 2 మోటార్లు ఢీకొంటాయి, 2 ఆటోలు ఢీకొంటాయి, 2 లారీలు ఢీకొంటాయి, లారీ కారు ఢీకొంటుంది కదా. మరి ఆకాశంలో ఢీకొండి అక్కడ ప్రయాసాలుగా బాగుంటుంది. విమానం కనిపెట్టాడు, విమానం ప్రయాణం చేస్తాడు. 2 విమానాలు ఢీకొన్నాయి, 2 హెలికాప్టర్లు ఢీకొన్నాయి. లేకుండా ఏదో పెద్దగా ప్రమాదం వచ్చి జ్ఞాపకం పడిపోతుంది. ఇక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ మిగులుతారు, అక్కడ యాక్సిడెంట్ అయితే అక్కడ కదా ఒకడు మేఘడు. కనుక ఒకసారి అటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనం వెళ్తున్నప్పుడు ఒకసారి దేవుని పక్షాన్ని ఆలోచించాలండి. ఎవరి పక్షంగా ఏంటి పరిస్థితి? ఇంత మనిషి అనిపోయి దాని గతి ఏంటి? ఇంత గొప్పవాడు కదా. అందులో సగం మంది డాక్టర్లు కాదు, డాక్టర్లు పెద్ద డాక్టర్లు. ఇప్పుడు చెప్పండి వాడు ఎవరు? దేవుడు లేనివారు. సడన్ గా ఏదో తీర్థయాత్ర వెళ్తున్నాడు, సడన్ గా లోయలో పడుతుంది కాదు. 4 మంది 50 మంది అర్థం చచ్చిపోతారు. ఎవరు లేకుండా దేవుడు లేడు. దేవుడు లేని వారుగా ఇంకా మాట్లాడు చూద్దాం. దేవుడు లేని వారు అయ్యుండి క్రీస్తుకు దూరస్తులని క్రీస్తుకు దూరస్తులై ఉన్నారు. ఎవరికంటే మనవరం క్రీస్తుకు దగ్గర బంధువులు, క్రీస్తుకు దూరస్తులు. క్రీస్తుకే దేవుడు లేని వారు. లోకాలంలో మనకు దొరికిన భాగ్యం ఏంటో ఒక్కసారి ఆలోచించవలసిన వారమై ఆలోచిస్తున్నారు. అసలే ఆలోచిస్తే ఆయన విడిచిపెట్టండి, ఆయన సన్నిధి విడిచిపెట్టండి, ఆరాధన విడిచిపెట్టండి, పరిశుద్ధ గ్రంథాలు విడిచిపెట్టండి, ఆయన వాక్యాన్ని విడిచిపెట్టాలండి. ఒకసారి ఆలోచిస్తే లోకాన్ని సమాజాన్ని జరిగే సంఘటన ఆలోచిస్తే నీవు రక్షణ పొందిన వాడు, రక్షణ పొందిన సహోదరిగా, రక్షణ పొందిన సహోదరుడిగా ఆలోచిస్తే ఎప్పుడు జీవుగా దేవుని విడిచిపెట్టండి.
దేవుని సన్నిధి విడిచిపెట్టకండి. దేవుని సన్నిధి విడిచిపెట్టండి. దూరస్తులం అయిపోతామండి, క్రీస్తుకి దూరస్తులు అయిపోతామండి. దూరస్తుల వల్ల బంధువుల వల్ల దగ్గరస్తులమా దూరస్తులమా? వెంకటేశ్వర రాత్రి సంఘటన జరిగింది మా కుటుంబాలు. నేను ఎందుకు వచ్చామయ్యా ఏంటి ఇప్పుడు అంటే మా దగ్గర బంధువు అంటే అన్నాడు. అందుకని వచ్చాడు ఆ కుటుంబం దగ్గర. మరి ఇక్కడ కుటుంబంలోనే దగ్గర అంటే అంత ప్రేమ వచ్చేది కదా. మరి దేవుడు దగ్గర కాకపోతే ఏంటి బాధ్యత మనకి? ఎవరి దగ్గర ఉన్నా దగ్గర మన బంధువు రక్త సంబంధి ఎవరంటే క్రీస్తు రక్త సంబంధి. చూడండి, ఈ విలువలు కాపాడుకోవద్దండి. చెప్పండి, విలువలు కాపాడుకోవాలా? ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు దేవుడు కావాలా? కావాలి. రైట్. తర్వాత లోకాసు వార్తలో జక్కయ్య యేసు ప్రభు అని ఒక మనుషుడు, జక్కయ్య అనే మనుషుడు దేవుడు ఇద్దరు పోతే ఉన్నారు. 19:2 ఆయన సంచరించు యేసు ప్రభు సంచరించు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోచుడే. ఇదిగో సొంకపు కొత్త దారులను ధనవంతుడైన జక్కయ్య ఏడుగల ఒకడు. జక్కయ్య ఎవరు? ధనవంతుడు రాసేశారా? ఎవరు? దేవుడు లేకుండా జీవిస్తున్నాడు. దేవుడు లేకుండా జీవిస్తున్నాడు. శరీరం దాని యేసుక్రీస్తు వారున్న పట్టణానికి వచ్చాడు. జక్కయ్య గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామం పేరు ఏంటంటే ఎరుకో పట్టణం. ఎరుకో పట్టణం. ఏమంటే యేసుప్రభు వచ్చి ఆయన ఏమో పొట్టివాడు కనుక ఈ జనాల్లో ఉన్నటువంటి అందరూ పొడగంటోళ్ళు అంటాడు. ఆ జనం మంచి మహా భారీ గాయం అంటాడు. అందరూ కూడా మంచి ఎత్తలు అంటారు, మంచి ఎరుగాలు అంటాడు. ఇస్రాయేల్ ప్రజలు ఇప్పుడు అయితే ఏమంటారు? అందు మధ్యన అందులో ఎవరు కానీ ఎవరో యేసు వస్తున్నారో తెలిసి చేసుకుంటారు. చూడగలడు కానీ కొట్టి కూడా ఆయన మొక్క కనపడదేమో అని చెట్టు ఎక్కాడు. వేడి చెట్టు. ఆ చెట్టు ఆయన నార్మల్ చెట్టు అన్నాడు. ఏ మార్గం మాత్రం చేస్తున్నాడు జమీందారు అని అంటే ఎరుకో పట్టణంలో అన్ని తెలిసాడు. అందుకని ఏ మార్గం అంతా ముందుగా తెలుసుకుని ఆ రోడ్డు పక్క చెట్టుకి ఆ తొమ్మ మీద కూర్చుని చూస్తున్నాడు అన్నమాట. యేసుప్రభు ఆ రోడ్డు వస్తూ ఆయన దారి వెళ్ళిపోకుండా ఆ చెట్టు కొమ్మ దగ్గర ఆగి ఆగి అప్పుడు ఎలా ఉంది? మొక్కముఖి ఉన్నారు. యేసుప్రభు జక్కయ్య రోడ్డు పక్కన చెట్టు కొమ్మండి ఆ కొమ్మ మీద చూస్తున్నాడండి. యేసు రోడ్డుగా ఉన్నాడండి. ఇప్పుడు ఏం మొక్క అయిపోయింది కదా. మొక్కే జక్కయ్య అన్నాడు. పేరెంటి పిలుస్తున్నాడు. జక్కయ్య త్వరగా దిగు, నీతో బాగుందే నీతో నేడు నేను ఇంటికి నీ ఇంటికి వచ్చాను. ఇది ఎవరో తెలియదు, ఇది పేరేం తెలియదు. ఎప్పుడు గ్రామంలో వచ్చాడు కాదు. కొంచెం జక్కయ్య ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళాడు కాదు. అయినా మన పేరు దేవుడు గుర్తేనండి. చెప్పండి, గుర్తే. ఎక్కడ నీ పేరు తెలిసే ఇష్టంకే అదే మీ పేరు వచ్చి నా పంపుదే జక్కయ్య దిగు, మీ ఇంటికి రావాల్సిన పని అందులో చెప్పి సంభాషణ అయిపోయింది. చెప్పని చెప్పేది ఆయన దిగి మంచి పశ్చాత్తాప మార్మనుకో నేను అక్కడనే సంపాదించి ప్రభుకి ఇచ్చేస్తా అన్నాడు. ఏమండి ఇవన్నీ అయిన తర్వాత యేసు ప్రభు ఇద్దరు ముఖాముఖిగా నిలబడి ఉన్నాడు. ఎదురు బోధుడు
అప్పుడు జక్కయ్యతో మాట్లాడుతున్న ఇంకో మాట 10వ వచనం, నశించిన దానిని వెతక రక్షించడానికి మనిషి కుమారుడు వచ్చానని అతనితో చెప్పాను. జక్కయ్య, నేను బాగా ఎందుకు తెలుసా? ఏంటి నశించింది? ధనవంతుడు నశించుకోవడం ఏంటంటే ధనవంతుడు కదా. ఎవరు ధనవంతుడు నశించుకోవడం అంటే చాలా బాగున్నాడు, మంచి కుటుంబం, మంచి ధనము, మంచి పేరు, మామూలుడు కాదు. యేసు ప్రభువు అతన్ని నశించిపోతున్నాం అంటే వచ్చి అంటే రక్షించి దాన్ని రక్షించవచ్చు. ఏంటిది? తన ఆత్మ నాశనం అయిపోతుంది అని యేసు ప్రభు చెప్పారు. కనుక అతను పశ్చాత్తాప ఒప్పుకోని బట్టి యేసు ప్రభు ఎవరితో తెలిసండి? 9వ వచనం, అందుకు యేసు ఇతరులు అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినదే. ఏంటంటే పశ్చాత్తాప మానవాసు పొందాడు, ప్రభు దగ్గర అయ్యాడు, రక్షణ ఇచ్చాడు ప్రభు వారు. ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇంటికి ఒక వ్యక్తి కాదండి, ఇంటికి. ఎంతమందికి? మన ఇంటిలో అందరూ ఇంటిలో అందరూ రక్షణ పొందారు. ఎంతమంది ఇక్కడ ఇంట్లో అందరూ రక్షణ పొందారు. వాడిని అప్పుడే మా స్వాతి చేయలేదు, అయ్యో దగ్గర చేయలేదు. అదే అనమాట ఇక్కడ ఇంటి, ఈ ఇంటికి రక్షణ. అదే ఆ ఇల్లు గొప్ప. ఇవాళ ఎరుకో పట్టణంలో ఆయన చనిపోయాడు. 2000 సంవత్సరాలు అయినా జగ్గయ్య చనిపోయాడు. ఆయన ఎముకలు, ఆయన అస్థి మందిరము భద్రంగా ఎక్కడైతే జగ్గయ్య సొంత ఇల్లు ఉందో ఆ ఇల్లు ఉంది. అప్పటికే జమీందారి ఉంది, అప్పటికే జమీందారి ఇల్లు ఎరుకో పట్టణంలో తన ఇంట్లో ఆ అస్థి మందిరం ఉంది. లోకంలో ప్రజలను వెళ్ళి దర్శించాను జగ్గయ్య. ఎందుకంటే యేసు ప్రభు ఎదురు కూడా, దేవుడు ఎదురు కూడా మాట కలిపి నీకోసం వచ్చాడు జగ్గయ్య అన్న. ఆ జగ్గయ్యని దర్శించుకుంటా వెళ్ళి ఆ శవపేటని ఈరోజు ముఖాముఖిగా చూసిన వాడు మాట్లాడు. ఇప్పుడు చెప్పండి, ధనవంతుడు దేవుడు కావాలా? సామాన్యుడికి ధనవంతుడికి ఏం కావాలంటే సామాన్యుడు కదా. ఇప్పుడు సొలొమోను తండ్రి గారు దావీదు గారు చిన్న తన కుటుంబంలో ఆఖరుడు, 7 అన్నదమ్ములు ఆఖరుడు చంద్రుడు. అన్నదమ్ములేమో సైన్యంలో పనిచేస్తాడు. ఈయన ఇంటి దగ్గర వారి చిన్న కుటుంబం, చిన్న గొర్రెల మంద, చిన్న ఆదాయం. ఆ చిన్న గొర్రెల మంద కాచుకుంటూ ఉండేవాడు. సామాన్యుడు. ఎవరంటే సామాన్యుడు. అతడు ఆ బాల్య దశలోనే దేవుడు ఒప్పుకున్నాడు. యెహోవాను భయభక్తులు గలవాడు, ప్రార్థనాపరుడు, అతి సామాన్యుడు. ఎవరంటే అతి సామాన్యుడు. చిన్న గొర్రెల మంద, ఆ గొర్రెల మీద ఆదాయం. పూర్వకాలంలో ఏమండి ఆ పెద్దల కాలంలో పాడి పంట, ఈ మిషనరీలు, ఈ యొక్క ఉద్యోగాలు, ఏమంటే ఫ్యాక్టరీలు ఇవన్నీ అప్పుడు లేవు కదా. పాడి పంట, చేతి పనులు, వాటర్ పని చేసుకునేవాడు, గృహాలు కట్టాలి కదా, ఈ చేతి పని చేసేవాడు. పాడి పంట అంతే. ఇంక మనకున్న సదుపాయాలు ఏం లేవు. అందుకని చిన్న గొర్రెల మంద, అతి సామాన్యుడు. సామాన్యుడు దేవుడు కావాలా? కావాలి. సామాన్యుడిగా ఉంటే దేవుడు అన్నాడు. అతను ఏమయ్యాడంటే తన ఆ భక్తి జీవితాన్ని బట్టి భయభక్తులకు రాజు అయ్యాడు. దేశానికి రాజు అయ్యాడు.
మీరే ఉలేసి ఇలా తలపెడితే సరిపోతుంది. బయట చెప్పాలి, కుటుంబానికి చెప్పాలి, పెద్దలకు చెప్పాలి, చిన్నలకి సామాన్యులు చెప్పాలి, ధనవంతుడికి చెప్పాలా? వెంకటేశ్వరు నువ్వు సామాన్యుడు, నువ్వు నీ డబ్బుతో పని ఇచ్చాడు, పని చేస్తున్నావు, ఆయన ఒక మాట మాట్లాడాలి. ఎందుకు? అతను దేవుడు కావాలి కదా. నీకు సామాన్యుడు దేవుడు దొరికాడు కదా నీకు. ప్రతి వాడు మాట్లాడాలి, దేవుడి గురించి మాట్లాడాలి. కనుక దావీదు చూసాం, సామాన్యుడే ఉన్నాడు, దేవుడు కలిగి ఉన్నాడు. రాజే ఉన్నాడు, దేవుడు కలిగి ఉన్నాడు. రెండు స్థితుల్లో కూడా దేవుడిని కలిగి ఉన్నాడు. ఇప్పుడు మార్పు సువార్త 10వ అధ్యాయం ధనవంతుడికి యేసుప్రభు సంభాషణ, ధనవంతుడికి యేసుప్రభు సంభాషణ. ముఖాముఖిగా ఇంకో ధనవంతుడు యేసుప్రభు ముఖాముఖి సంభాషణ. యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి పేదలకి పరలోకమందు నీకు ధనము కలిగి. ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చు, ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాడు అన్నాడు. యేసు ప్రభు రోడ్డు మార్గాన్ని వెళ్తున్నాడు. అమ్మా, యేసు ప్రభు రోడ్డు మార్గం శిష్యులతో ఇంకా జనాభా ఎక్కువ జనాభా ఉండేవాడు. మేలు పొందిన జనాభా కూడా ఉండేవాడు, భక్తులు కూడా ఉండేవాడు, శిష్యులు కూడా ఉండేవారు. రోడ్డు మార్గాన్ని వెళ్తున్నాడు. ఒక ధనవంతుడు పరిగెత్తుకుని వచ్చి రోడ్డు మీద మాకించాడండి. ఏంటంటే రోడ్డు మీద మాకించాడండి. యేసు ప్రభు రోడ్డు మార్గం వెళ్తుంటే మాకించాడంట. సద్బోధకుడా, మంచి బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనొక్కకు నేనేమి చేయను, నిత్య జీవమునకు వారసుడొకడు నేనేమి చేయవలెను. అంటే పరలోకం పొందాలంటే నేనేమి చేయాలి? భూలోకం అన్నీ అనిపిస్తున్నాను, పరలోకం కూడా కావాలి. ఈ లోకం విడిచిపెట్టే రోజు ఒకటి ఉంది కదా, ఈ లోకం విడిచిపెట్టే రోజు కదా, పరలోకం కావాలి నాకు. ఏమడుతున్నాడండి? శ్రీమంటే అక్కడే పరలోకం కదా. అంటే పరలోకం ఇచ్చే అధికారం ఉందా ఈశ్వరుకే? చెప్పాలి. నీకు పరలోకం ఇస్తాడా? ఆయన నాకు పరలోకం ఇస్తాడా? నమ్మొచ్చా? అడిగాడు, వచ్చి ఇచ్చా ఆయన్ని అడిగాడు. మరి ఆయన ఇప్పుడు చేయాలి కదా, చెప్పినట్టు. మరి అయినా మరి పరలోకం అడుగుతున్నావు, నువ్వు ధర్మశాస్త్రం పాటిస్తున్నావా, ఆజ్ఞ పాటిస్తున్నావా? నీ తల్లిదండ్రులు ప్రేమించాలి, పొరుగువారిని ప్రేమించాలి ఉంది కదా, అన్ని పాటించావా? బాల్యమిచ్చే పోమన్నాడు. ఎప్పుడైతే బాల్యమిచ్చాడు. నీ పొరుగువారు ఏంటి ఆసక్తుందని ఆజ్ఞలు పాటించావా? బాల్యమిచ్చే పోమన్నాడు. కానీ పొరుగువారినంతా పోగొట్టేశాడు. పొరుగువారినంతా విసిరాడు. జమీదారు అయిపోడు, విసిరాడు. అంతా బాగుంది. అప్పుడు ఆజ్ఞ పాటించాలి అనగానే యేసుప్రభుకి ఆనందం వచ్చింది. చాలా మంచిది బాబా. 20వ చదివినప్పుడు యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది. ఏంటంటే ఎందుకు ప్రేమించాడు? ఎందుకు ప్రేమ మాట్లాడుతాడు? ఆజ్ఞ పాటించాలని చెప్పాడు కనుక.
యశ్వరుడు ఏం చెప్పాడు ఆయన? ఎప్పుడు ఇచ్చాడ? భార్యలు అంటే నీ ఆజ్ఞలని అన్నాడు. అప్పుడు ఆయన ప్రేమ కలిగిందో వెరీ గుడ్ బాయ్ అన్నాడు. ఏది గుడ్ బాయ్ అన్నాడు. తర్వాత మాట్లాడతాడు, అయ్యి బాగా అంత బాగుంది బాబు, నీకు ఒకటి పొదువుగా ఉంది ఆయన అంటే డైరెక్ట్ గా నేను చెప్తాను, ఆయన చెప్పలేదు కానీ చూపిస్తున్నాడు. ఎవరా ఆజ్ఞలో బ్లాక్ వచ్చింది ఏంటి తెలుసా? పొరుగు వాళ్ళు ఆశించడం ఉంది, పొరుగు వాళ్ళది ఉంది. నువ్వేం చేసావు? ఒకటేసావు. ఏం చేసావు? ఒకటేసావు. కనుక నీకు కలిగింది నమ్మి పేద చాలా మంది ఉన్నారు, వాళ్ళు పంచిపెట్టి నన్ను వెంబడించు, పరలోకములో నీకు ధనము కోర్చబడును, పరలోక ఆస్తికి వారసుడు అవుతావు. పరలోక అర్థం చేసాడే, పరలోక ఆస్తికి బంగారు పట్టణానికి వారసుడు, బంగారు పట్టణానికి వారసుడు అని చెప్పాడు. పరలోక ఆస్తికి వారసుడు అవుతావు ఆయన అని అర్థం అనుకున్నాక అడగడం బాగున్నాడు, ఇచ్చాయిగా అడిగాడు. ఆయనేమో సరే బాబు అన్నాడు, ఇలా చేసుకుని రమ్మన్నాడు, నన్ను వెంబడించాలన్నాడు. ఈయన పైకి చేసాడండి, అటు ఇటు చూసాడండి, అటు ఇటు చూసాడండి. అదే బాధపడక వెనకే ఎలాగేళ్ళు చూద్దాం సార్. 22 అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఎవరన్నారు? ఎవరు శ్రేష్ఠరావు గారికి మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్న పుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయింది. ఏమంటే పర్లోకి అడిగాడండి, పర్లోకి ఇస్తానంటే ఆనందంగా గమనించాలి కదా, ఆయన్ని ఆనందంగా మాట లోపడాలి కదా, చెప్పడమా లోపడాలా? ఆనందమే కదా. అడిగి కోరిక నెరవేర్చుకున్నాడు ఆయన, నెరవేర్చేవాడు ఆయన, దేవుడైనా దేవుడు ఎదురుకుండా ఇలా చేయలేని పదవుతున్నాను కాబట్టి నాకు కూడా వచ్చే నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఎక్కడున్నారు? ఇప్పుడు ఎప్పుడు ఎక్కడున్నారండి? పర్లోకంలో ఉన్నారు. ఏమంటే నన్ను గమనించారు, దాని మార్గంలో ఉన్నారు. ఏమంటే నేనే మార్గమును సత్యమును జీవం, నా ద్వారానే తప్ప ఎవరు పర్లోకి వచ్చే అవకాశమా? మరి పర్లోకి వచ్చాయని గడికి వచ్చాడు కదా, పర్లోకి అడిగాడు కదా, ఇస్తా ఉన్నాడు కదా, చెప్పిన చేయాలి కదా, ఆ పొదుపు తీర్చుకోవాలి కదా, తీర్చుకోలేదు, అంటి పెట్టుకున్నాడు. ఏడుస్తూ దుఃఖపడుతూ వెళ్ళిపోయాడండి. పర్లోకి వద్దంట, భూలోక ధనం కావాలంట. పర్లోక ధనము వద్దంట, భూలోక ధనము కావాలంట. తెలుసు అన్నాడు. 23 అప్పుడు యేసు చుట్టూ చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభమని తన శిష్యులతో చెప్పింది. చుట్టూ చూడండి, శిష్యులు ఉన్నారు కదా, జనాలు వాళ్ళ వైపు చూసేలాగా చుట్టూ ప్రజలు చూసి అన్నాడు. ఆస్తి చెప్తున్నాడు అనమాట. మీకు ఆస్తి గలవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడా చాలా కష్టమయ్యా అని చెప్పినాడు శిష్యులకి, భక్తులు చెప్పినాడు యేసుప్రభు గారు. ఆయన మాటలకు శిష్యులు విస్మయమంతులు. అందుకు యేసు ఇలాగ యేసుప్రభు మాట్లాడుతుంటే ఏమంటే శిష్యులకు చాలా బాగా కలిగిందంట. ఎందుకని ఏంటంటే శిష్యులు మాట్లాడుకుంటారనమాట. ఏమని ఏంటంటే ఏంటి మన గురువు గారు ధనవంతుడు వచ్చాడు కదా, ఆయన కూడా చేర్చుకుంటే కొంచెం సేవ బాగా జరుగుతుంది కదా, సేవ బాగా జరుగుతుంది కదా, ఈ కనిపించేటండి ఏంటే కనిపిస్తే ఎప్పుడప్పుడు ఎలా శిష్యులు విస్మయం ఉంది. అందుకు యేసు తిరిగి వారం చేశారు, పిల్లలారా తమ ఆస్తి యందు నమ్మిక ఇచ్చేవాడు ఆస్తి ఉండాలి, ఉద్యోగం ఉండాలి, వ్యాపారం ఉండాలి, ఆదాయం ఉండాలి. నమ్మిక దాని మీద కాదు, దేవుడి మీద ఉండాలి. ఎవరి మీద? కష్టపడాలి, సంపాదించాలి, కూడబెట్టాలి, బాగా ధనవంతులు ఉండాలి, అన్ని ఐశ్వర్యం అంతా అనుభవించాలి. కానీ మనసు దాని
చచ్చేవాడు ఆత్మీయంగా. అది చెప్పాడు యేసుప్రభు. ఏమని? తమ ఆత్మీయందు నమ్మిక, ఆత్మీయందు నమ్మిక, దేవుడి నమ్మిక. ఇప్పుడు విమాన ప్రమాదంలో చాలా వారిని ఏమనుకోవాలో కూడా మరి బాధగా వారి ఆత్మీయాన్ని నమ్మిక వచ్చిన వారు ఎవరంటే వారి పదవి ఆస్తి గొప్పతనం నమ్మితే దేవుడే నమ్మితే. యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ మాట చెప్పాడు. తన ఆత్మీయాన్ని నమ్మికించేవాడు పరలోక రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించుట దేవుని రాజ్యం ఏది? కూడా క్రీస్తు సంఘములో అంటే రక్షణకు అర్హుడు కాదు. తన ఆత్మీయాన్ని నమ్మికించేవాడు రక్షణకు అర్హుడు కాడని. అందుకే ప్రతిరోజు 2 లక్షల సుమారు అనుకున్నారు. ఏ కారణం చేస్తారు లెక్కల్లో చెప్తుంది. ప్రతి దినము లోక లెక్కలు మన దేశం కాదండి, లోక ఎదుక 2 లక్షలు జనం చనిపోతారు. వీరందరూ ఎవరంటే తన ఆత్మీయాన్ని నమ్మికించిన వారు. అంటే దేవుని నమ్మించిన వారు ఎంతమంది? ప్రతిరోజు ఇప్పుడు యుద్ధాలు జరుగుతున్నాయండి. ఇంక లెక్క చెప్పలేదు, లెక్కలో చెప్పలేదు కదా. తమ ఆశయాన్ని నమ్మించేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశం ఎంత ఉందో. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటే సూర్య గడ్డంలో దూరుట సులభము. ఏమన్నా చెప్పండి. ఇప్పుడు ధనవంతుడి పరిస్థితి ఏంటి? దేవుడు కోరుకున్న మనసంతా వెళ్ళిపోతా అన్నం తెలుసు. దేవుడు కోరుకున్న మనసంతా అదే వెళ్ళిపోతుంది. మనసు కదండి ఇక్కడ కూర్చుని అమెరికా వెళ్ళిపోతుంది. మనసు ఎక్కడికి వెళ్ళిపోతాడే? ఇక్కడ కూర్చున్నాం అనుకోండి, ఎక్కడో అమెరికా ఎవరు అక్కడికి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోతుందా? వెళ్ళిపోద్దా? వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే వంటే సూర్యుడు దూరుడు అంటే ధనవంతుడు ధనవంతుడు దేవరాజు ప్రవేశించడం కంటే వంటి సూర్యుడు దూరుట సులభము. ఏమండి ఇవాళ ఎంత దేవుడి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలండి? దేవుడి పట్ల ఎంత జాగ్రత్తగా ఉండాలండి? చెప్పండి. ధనవంతుడు అనే మాట చేయడం ప్రముఖ పోతారన్నమాట. అవ్వాలి, ధనవంతుడు అవ్వాలి. కానీ దేవుడి రాజ్యంలో ప్రవేశించి ఇబ్బంది పడకూడదు. నేను ప్రభుత్వం జరిగిందండి. మా మేనకోడు రాజమోహన్ చెల్లి ₹1,00,000 పైన బిల్డింగ్ కట్టారు. ₹1,00,000 కట్టారు. అదొక భవనము. నేనేమన్నానంటే గొప్పది మేట కాదు, కోట, రాజుగారు కోట ఉంది. అదే కాంపిటీషన్. ఏమండి మరి ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు రక్షణ కావాలి కదా. అది ఇవ్వాలి. దేవుడు ఇచ్చాడు. అది సామాన్యులు, అది సామాన్యుడు. ఇక ₹1,00,000 గవర్నమెంట్ అందులో దేవుడు ఇచ్చాడు. ఇచ్చాడు, ఇవ్వాలి. కార్యాలు సాధించాలి. ధనవంతుడైనంత మాత్రాన దేవుని రాజ్యంలో ప్రవేశించడం అనే మాట మనం దూరంగా ఉండకూడదు. దూరంగా ఉండదు. ప్రభు చెప్తారు మరి మనసు చెప్తారు. మనసు 10 విధాలు ఉంటుంది అనమాట. దాని మీద వెళ్ళిపోతుంది అనుకుంటే దేవుడి మీద ఉండదు. దేవుడి మీద ఉండదు. ధనమున్నా దేవుడి మీద ఉండాలి. అది ఎక్కడ ధనమున్నా ఈ మనసు ఎక్కడ ఉండాలి? దేవుడి మీద ఉండాలి. అదే ఆయన చెప్తా. కష్టతరమే అయిన మనసు ఉంటే మార్గం ఉంది. దైవ మార్గము దొరుకుతుంది.
చిన్న బిడ్డ వలె అంటే 26 అంటే అందుకు వారు అత్యధికంగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవడు రక్షణ పొందలేరు ఎవరు శిష్యులకి అనుమానం వచ్చిందండి. శిష్యులకి ఏంటంటే ఆయన ఏమో నమ్ముతానని వచ్చాడా, ఇది నిజం కావాలని వచ్చాడా, మీరు కావాలని వచ్చాడా అని చదివేశాడా? మరి ఇంకెవరైనా రక్షణ పొందితే ఎవరు రక్షణ పొందాడండి? ప్రభులు ఉంటారండి. అంటే మరి ఇంకెవరు రక్షణ పొందారు? మీరు చెప్పిన మా బోధ మనకు కూడా అనుమానం వస్తుంది. ఇక మనకు కూడా అనుమానం వస్తుంది. కారణవద్దు అనుమానం రాకూడదు. 27 యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము. ధనవంతుడికి రక్షణ ఇవ్వగలడు, పేదవాడికి రక్షణ దేవుడికి సాధ్యమే. దేవుని చిత్తానికి లోబడితే నీకు సాధ్యమే, నీకు సాధ్యం అనే విషయాన్ని మనకి ఇక్కడ జాగ్రత్తగా తెలియజేస్తున్నారు. లోకస్ 6వ అధ్యాయము 24. అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు పొంది ఉన్నారు. అయ్యో ఇప్పుడు ఒకటే వచ్చిన అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ మీరు అంటే అర్థం అమ్మా. లోకంలో మన కాదండి, మీరు ఎవరు ధనవంతులు అవ్వాలనుకోవట్లేదు, దేవుడు కావాలనుకుంటారు. ఏం కావాలనుకుంటారు? లోకంలో 99% ధనవంతులు అవ్వాలని ఆశ. ఏమవ్వాలని? నార్మల్గా ఏమవ్వాలి? అందుకని ఆ కోరికలు ధనవంతుడు అయితే దేవుడు అంటాడు వాళ్ళని, అయ్యో ధనవంతులారా, మీరు చెప్పాలి అక్కడ మాట, మంచి మాట, మీరు కోరిన ఆదరణ మీరేం కోరారు? ధనవంతుడు ఎవరు కోరారు? ఇచ్చేసారు. సరిపెట్టుకోండి. ఇక్కడ వరకునే, అక్కడేం లేదు, అక్కడేమే స్వయంగా యేసుప్రభువు చెప్పారు దేవుడు, అయ్యో ధనవంతులారా, మీరు కోరారు కదా ధనవంతులు అవ్వాలని, ఇచ్చారు కదా, సరిపెట్టుకోండి. పరలోకం వరకు చూడగాక, పరలోకం వరకు చూడగానే ఆశించకండి. కానీ ఆశ ఉంది, పరలోకం కావాలని. చనిపోయిన వెంటనే ఎవరు చెప్తే చూస్తే స్వర్గస్థులు అయ్యారు అది కావాలి. అదే ఎప్పుడు కావాలి? చచ్చిపోయినాక. ఎప్పుడు? చనిపోయినా కావాలి. ఈయన చెప్పరు, చచ్చిపోయినా చెప్పరు, ఆ కుటుంబ సభ్యులు చెప్తారండి. ఏమని? అమ్మగారు స్వర్గస్థులు అయ్యగారు స్వర్గస్థులు. దేవుడు అన్నాడు, నువ్వు ధనాన్ని అమ్మావు కదా, నీ ఆధారం ఇచ్చాడు, కోరిక ఇచ్చాను కదా, సరిపెట్టుకుని ఇక్కడ వరకునే నీకు బ్రతుకున్నంత వరకునే ఈ సుఖాలు అనిపించు, సుఖాలు అనిపించు. పరలోక సుఖాలకి ఏం లేవు, పరలోక సుఖాలకి ఏమే. దేవుడు ఉన్నాడు నమ్మితే, పరలోకం ఉందని నమ్మాలంటే, దేవుడు ఉన్నాడు నమ్మితే నరకం ఉందని నమ్మాలంటే, ఆ 2 విషయాలు నమ్మకపోతే మన విశ్వాసం కాదండి, మన విశ్వాసము కాదండి. అందుకని ఈ ధనవంతుడు ఇచ్చాను, దాంతో సరిపెట్టుకో, పరలోకానికి లేదు. దాని మీద నమ్మకం నీకు, దేవుడు ఇచ్చాడు అట్లే
స్థితి బాగోవాలి, మంచిదే. అలాగే చెప్పి దేవుడిని విడిచిపెట్టడం కాదు, దేవుడు ఇచ్చాడని అని అంటూ ఉండాలి. ఎవరు చేయండి కనుక అయ్యో ధనవంతులారా, మీరు కోరిన ఆదరణ నీకు దొరికింది. సరే, పర్లోక వరకు మీకు లేదు. ఇక నేనైతే అలా నమ్ముతున్నాను వాక్యం. అది ఎవడే నేనైతే అలా నమ్ముతాను వాక్యం. పర్లోక వరకు ఇంకా పర్లోక వరకు అవకాశము లేదు. కోరేరు ఇచ్చారు, కోరేరు ఇచ్చారు, దాన్ని నమ్ముకున్నాం, దాన్ని నమ్మలేదు. దేవుడు ఇచ్చాడు అనలేదు. సరిపెట్టి అక్కడ శాస్త్రంగా ఉంటాడా వీడు? చెప్పండమ్మా. ధనం ఉంది, మేడం ఉంది, జీవితం ఉంది, శాస్త్రంగా ఉంటాడా? ఉంటాడా? అక్కడ కోరుకోవాలన్నమాట. అంటే ప్రభువుని కోరుకోవాలి, దేవుడు కోరుకోవాలి. ఈ ధనాన్ని ఆది దేవుడిగా నమ్మకూడదు. లోకం చేసే పని అదే. లోకం చేసే పని క్షణము తిరిగి లేకుండా, కంటి మీద కొరిగి లేకుండా 24 గంటలు కష్టపడతాడు మనిషి. ఈ ధన సంపాదన కాదు. కంటి మీద కొరిగి లేదు, ఎక్కడ తిరగాడో తెలియదు. ఒకడు అంటాడు, ఏమంటే లండన్లో రివ్యూ చేసినండి, అమెరికాలో ఏమో ఫోన్ చేసినండి, ఏమంటే లాస్ట్ ఏం చేస్తా పడుకున్నానండి. ఎక్కడ పడుకుని ఎక్కడ తింటే నీకు దేవుడు లేకుండా తిరుగుతారా బాబు? నువ్వా ఎవరు లేకుండా దేవుడు నమ్మకూడదు తిరుగుతున్నాడు. దేవుడు ఎవరు తెలీదా అని చెప్పేసి నువ్వు అనుకోవాలి, నేను అనుకోవాలి. అయ్యో దేవుడు ఆడ బాగా ఇచ్చేసాడు, ఆడే బాగున్నాడు, ఎంత నమ్ముకున్నాను, ఎవడే ఎంత విశ్వాసం ఉన్నాను, ఆడాలని మానలేదు, నాకేం లేదని ఆడకూడదా? ఆడపడే అప్పుడే ఇది అమ్ముతే ధనంలో పడి ఆడకూడదు. నీకు కూడా ఎదిరించాడు, నాకు కూడా ఎదిరించాడు. దాంతో తృప్తి కలిగి చూద్దాం మాట. ఎబ్రిల్ రాసిన పత్రిక 13:5-6 మన దాంతో తృప్తి. ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉంటాడు. ఏమో చెప్పండి అయ్యా వెంకటేష్, నేను ఆంధ్రయ్య బట్టి ఆంధ్రయ్య, విజయ్ కుమార్, మిమ్మల్ని బట్టి మీరు ఇప్పటి వరకు మనకు ఇచ్చిన కొన్ని సదుపాయాలు, ఆదాయాలు, ఆరోగ్యాలు ఇవన్నీ అవసరం కలిగిన వాటితో. అది ఏంటంటే ఈ కలిగిన ఎవరు వచ్చాయి? ఎవరు వచ్చారు? అదే అన్నమాట. మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండండి. మరి ముందేమాట ధనాపేక్ష లేని వారే. దేవుడు ధనాన్ని దేవుడిగా నమ్మదు, ధనాన్ని దేవుడు అనద్దు, ధనాన్ని ఇప్పుడు మీరు బ్యాగ్ వచ్చి బస్సులో మీరు హ్యాండ్ బ్యాగ్ లో 100 రూపాయలు పడిపోయింది కదా, ఏం చేస్తారు? ఇప్పుడు మా మొక్కడికి ఏంటి, వెనకాల 2 జేబులు, పక్కన 2 జేబులు, షర్ట్లో 2 జేబులు, కోట్లు గోల్డ్లో 2 జేబులు, అందులో ఎక్కడెక్కడో డబ్బులు తీసే పడిపోయింది అనుకో, 100, 1000, 500. ఏం చేద్దాం? పడిపోయినప్పుడు తీసుకోరా లేదా కాదు 100 కాదు 1000 కాదండి, ₹1 బిళ్ళ పడిపోతే ఇప్పుడు ఏం చేస్తారు? ₹1 బిళ్ళ స్వాతంత్రం ఏం చేస్తారు? అదే పూజ, అదే దేవుడు. అదేంటే లక్ష్మీదేవి ఏంటండి అక్కడ ఆగిపోయి. నువ్వు కూడా లక్ష్మీదేవేనా? నువ్వు లక్ష్మీదేవి అంటవా? అడవా కలుగు వచ్చా కనుక ఇక్కడ అర్థం ఏంటంటే ధనాపేక్ష లేని వారే, అంటే ధనాన్ని దేవుడిగా నమ్మకమ్మా. అయ్యా
దేవుడు వేరు, ధనం వేరు. దేవుడు వేరు, ధనం వేరు. ధనము సుఖాన్ని ఇచ్చాడు. దేవుడు పూజ చేయడం ఇచ్చాడు. ఆరాధనకి దొరికాడు. ఆయన పూజించాలి, ఆయన నమ్మాలి. ధనాన్ని నమ్మడం కాదు, ధనాన్ని దేవుడిగా నమ్మడం కాదు, ధనాన్ని ఏం చేద్దాము? కలుగుతున్నావా? కళ్ళు ఎప్పుడు కలుగుతున్నావు నువ్వు? అనుకున్నప్పుడు అవసరమా? ఎప్పుడైతే కళ్ళకి వచ్చిందో ఈ రూపాయి వేళ 10 రూపాయల కాగితం, 100 కాగితం, నీకు దేవుడు లేడు. ఎవరైనా అయిపోయావు. చదవండి. నిన్ను ఏమాత్రం విడవను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పారు కదా. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రం నాకేమీ చేయగలని మంచి ధైర్యంతో చెప్పగలవారమై ఉన్నాము. ఏమన్నారు ఇప్పుడు? ప్రభు నాకు సహాయుడు. ఇప్పుడు వరకు ఉన్నది ఆయన ఇచ్చిందే. ఇప్పుడు వరకు ఉన్నది. తర్వాత అవసరం తీరాలంటే ప్రభు నాకు ఆయన మీద భారం, అంటే వాచాడు. అందుకని సామాన్యుడు పర్లేదు, ధనవంతుడు ఉన్నా పర్వాలేదు, ఆయన మీద భారం. ఎవరిదండి? దేవుడి మీద భారం. ప్రభు నాకు సహాయం జీవించాలండి. ఏంటంటే ప్రభు నాకు సహాయం. శుభ్రంగా ఎన్నింటో ఉన్నాయండి. 10 బస్తాలు ఒక్కొక్కడు సంవత్సరం ఏం చేసుకుంటారు? రైస్ సంవత్సరం కూడా వేసుకుంటారండి. 10 బస్తాలు ఏం చేసుకుంటారు? కుటుంబంలో 10 బస్తాలు ఏం చేస్తారు? 10 బస్తాలు రైస్ ఏమండి? ఒక 10,000 రూపాయలు కిరాణా ఉంది కదా. మరి సమృద్ధి ఉంది కదా. ఫ్రిడ్జ్ మాంసాలు ఏదో గొడ్డలు చేసారంటే ఒక 2-3 బ్యాంకులు ఫ్రిడ్జ్లు ఉంటాయంట. బ్యాంకులు పట్టుకునే కాదు, 2-3 బ్యాంకులు ఫ్రిడ్జ్లు ఉంటాయట తయారు చేసేసి. 10-30 కోళ్ళు ఉంటాయట. అన్నీ ఉంటాయి. శుభ్రంగా జలం ఎక్కువ తీయడమే. తినాలి, దేవుడి సైడ్ తినాలి. తినాలి కదా, తినాలి. ఈ ఇంట్లో ఉన్న ఆహారాన్ని దేవుడు వచ్చినప్పుడు ఆ తినే సమయం ఎవరు? నోటికి ఆహారం అందాలన్నా అది దేవుడే కలగదంటే. మరి దేవుడు లేకుండా ఏముందండి మానవుడికి? మరి తెలుసుకోగలంటే తెలుసుకున్నామంటే తెలుసుకోలేదు. ఇంకానే తండ్రి అని ఎవరండి? కనుక సామాన్యులను పర్లేదు, ధనవంతులను పర్వాలేదు, కానీ ప్రభు నాకు సహాయుడని ఆ ప్రభు నమ్ముకుని, ఆ దేవుడు నమ్ముకుని ఆయన ప్రార్థన చేసి భక్తిగా జీవించాలి. ఉన్న పర్లేదు, లేకపోతే పర్లేదు. సామాన్యుడైనా పర్లేదు, ధనవంతుడైనా పర్వాలేదు. భక్తిగా జీవించాలి. నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆయన నమ్ముకోవాలి. ఆయన సహాయం కోరాలి. ఆయన సీరియల్ ఒకసారి చూస్తుంటానంటే ఎందుకంటే ఇంట్లో వార్తలు పెట్టుకున్నప్పుడు 1000 లక్షల మధ్యలో సరళమైన సీరియల్ అయిపోతున్నాడు. నేను అక్కడ కూర్చుంటే 10 నిమిషాలు అది సీరియల్ ఓపెన్ చేయడానికి ఏదో ఆపడుతుందండి. హీరోకో అదంతా జమీందారులు కథలు తీస్తారు. ఎక్కువ పేదలు కథ తీయరు. అప్పుడు హాస్పిటల్లో ఎక్కడ ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ నమస్కారం చేసి ఎప్పుడు దేవుడా దేవత నేను ఎప్పుడు ఏమి అడగలేదు. ఏంటంటే ఎప్పుడు ఏమి అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. మా ఆయన ప్రయాణము, మా ఆవిడ ప్రయాణము ఎప్పుడు ఏం అడగలేదన్నా. ఏం అడగకుండా ఇది జమీందారు కదా అయిపోయాడు, జమీందారు అయిపోయింది అంటే ఆయన ఆయన ఇప్పుడు చెప్పండి, మీరు చెప్పండి.
ఏం అడగలేదని ప్రభుత్వం అమ్మగారు ఆవిడ. ఇప్పుడు ఇక్కడేం చెప్పారంటే ప్రభు నాకు సహాయం చెప్పాలట. అదే ఎప్పుడూ ఎప్పుడైనా ఎప్పుడు వాళ్ళని ఇప్పుడు అడుగుతా కాదు, ఎప్పుడూ నా ప్రభు సహాయుడు. ఏమా వ్యవసాయం చేయాలి, ఇప్పుడు ఇద్దరు చెప్పి అన్నీ ఉన్నాయండి. ఆహారం తగ్గి తినే జనాలను కూడా ఆయన పర్మిషన్ కావాలి కదా. వద్దా మరి ఆయన పర్మిషన్ తిండి వరకు ఆయన పర్మిషన్ కావాలి. ఆయన నీకు సహాయం చేయొద్దా? ఆరోగ్యం వద్దా? ఎవరమ్మా రైట్ ఒక ప్రభు కావాలా? అందుకనే సామాన్యుడైనా ధనవంతుడైనా ఆయన ఆరాధించి ఆయన నమ్ముకుని భయభక్తులు కనిపెట్టే రెండు లాభాలు. శరీరానికి లాభమే, నీకు దేవుడిని అనుభవించగలవు, అనుభవించగలడు. తదుపరి పరలోకాన్ని కూడా ఆస్తికి వారసుడుగా అందించే జీవాన్ని అనుభవించగలడు. దేవుడు ఉంటే, దేవుడితో ఉంటే. కనుక ధనవంతుల గురించి కూడా చెప్పారు. ఇక్కడ సామాన్యుడు ధనం ఇద్దరి గురించి మాట్లాడుతున్నాం. జరిగిన సంఘటన గురించి మనం ఈ విషయాలు మనం ధ్యానిస్తున్నాం. మన కళ్ళలు కూడా ఇప్పుడు జరిగిన కళ్ళను చూపించేస్తారు టీవీలో. చూసినప్పుడు ఎంతో బాధకరంగా ఉంటుంది. ఎందుకంటే అందించిన దేవుడిని ఎక్కడ చనిపోతున్నారు, అందించిన దేవుడిని ఎక్కడ చనిపోతున్నారు, ఆత్మ కష్టం లేకుండా చనిపోతున్నారు. బాధ. తిమోతి పత్రికలో ఓ మాట చెప్తారు. క్రైస్తవులు ధనవంతులు ఉన్నారంట, యూదుల్లో ధనవంతులు ఉన్నారంట, క్రైస్తవులు ధనవంతులు ఉన్నారంట. తిమోతి పత్రిక 6వ అధ్యాయము 1 తిమోతి 17వ వచనం. ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. అక్కడ బయట అది. అప్పుడు ఇహమంతులు అంటే లోకంలో ఉండగా ధనవంతులు కావాలొద్దా, సంపాదించాలొద్దా, ఉద్యోగం చేయొద్దా, వ్యాపారం చేయొద్దా? ఇహమంతులు ధనవంతులు అయిన వారు భక్తులు ఉంటే గర్విష్ఠులు కాక. అంటే లోకంలో మనం ధనవంతులుగా ఆయన చేసినట్లయితే ధనవంతులు అయినట్టు నువ్వు అస్థిరమైన గర్విష్ఠులు కాక. ధన బాగుంది ఏమవుతుంది ఇప్పుడు ఎక్కువ ధనం ఏమవుతుందండి? ఇలా కాదమే ఎగరంటారు అనమాట. కాదమే కాదాలు ఏంటంటే కాదాలు ఎలా ఎవరి మీద? దేవుడి మీద. ఎవరి మీద? గర్విష్ఠులు కాక. అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక. ఏంటంటే ధనము రోజు చేయకుండా నెల ఉద్యోగం చేసేవాడికి నెల పడుతాకి దేవుడే ఉండదు. 15 తారీఖు వచ్చేవాడికి ఉద్యోగస్తుడికి 10 తారీఖు ఎలా ఉండదు? కొత్త కట్టలు రూపాయి కట్టలు 100 గంటలు 500 గంటలు ఉంటే దేవుడా ఒక్కడికి సామాన్య 50,000 60,000 1,50,000 2 లక్షలు 3 లక్షలు చెందాలండి. కట్టండి 10 రోజులు అయ్యేటప్పుడు కట్టాలి ఖాళీ. 10 రోజులు అయ్యేటప్పటికి ఖాళీ. అవునండి. కనుక అస్థిరమైన ధనమునందు దండించగా ఏ ధనం ఉన్నది? సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేసి దేవుని యందే. ఈ ధనము ఈ సుఖాలు ఇచ్చాడు ఎవరు? సుఖముగా అనుభవించుటకు ధారాళముగా దేవునికి దేవుని యందే నమ్మిక. ఎవరు నమ్మించారు ఇప్పుడు? ధర్మదా దేవుని యందు. ధర్మం అస్థిరమా? శాస్త్రీయ దేవుడు ఉండదా? శాస్త్రీయంగా ధర్మం దగ్గర ఉండదా? ఎవరుంటారు? ఎవరు ఉండాలి? నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించు. దేవుని నమ్మిక ఉంచడం ఆజ్ఞాపించు.
జీవము వారు వాస్తవమైన జీవమును సంపాదించుకొని ఏం సంపాదించుకోవాలండి? ఇక్కడ ధనవంతులు ఉన్నా సామాన్యులు ఉన్నా పరలోక ఆస్తి సంపాదించుకోవాలంట, పరలోక సంపాదించుకోవాలంట, నిశ్చయం సంపాదించుకోవాలంట. దొరికిందా మనకి? రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకున్నట్లు మేలు చేయువారును. ఏంటంటే మనం ఏ పునాది పడాలండి? మంచి పునాది. ఎక్కడున్నా మనం? మంచి పునాది తమ కొరకు వేసుకొని మేలు చేయవాలను సత్క్రియలు మంచి ధనమే నువ్వు అనిపించాలి, మంచి కార్యాలు కూడా చేయాలి. నువ్వు అనిపించాలి, మంచి కార్యాలు కూడా చేయాలి. సత్క్రియలు ధనం గలవారును ఔదార్యం గలవారును అంటే ఎవరి కట్టుబడి భద్రతలు సాయం చేసి కూడా ఉండాలి. తమ ధనములో ఇతరులు బాధించిన వాడును ఏం చేయాలి? వారు ధనవంతుడు ఏం చెప్పాడంటే నిత్యజీవం కావాలి. ధనవంతుడు ఏం చెప్పాడంటే పేదలకు నాకు ఇచ్చిరా అన్నాడు. నీకున్న దాంట్లో ఇతరులు పాల్పంచబడాలంట. అట్లలో నీ జబ్బులో వాళ్ళకి వెళ్ళాలి. ఒక ఆహారంలో భోజనం పెట్టాలి. ఆహారానికి ఆర్థికంగా నీకు ఉంది, నీకు ఆర్థికంగా కనపడుతున్నాడు, నీ బంధువే, నీ స్నేహితుడే సంఘంలో ఉన్నాడు, 10 రూపాయలు సాయం చేయి అని వారికి ఆజ్ఞ. సేవ చేయమని, సాగరించమని ఆజ్ఞ. ధనవంతుడు సంపాదించు, అందులో మంచి కార్యాలు కూడా ఖర్చు పెట్టు. నువ్వు అనుభవించడానికి ఇచ్చాడు దేవుడు, అనుభవించడానికే ఇచ్చాడు దేవుడు. అందరూ దేవులకు కుటుంబానికి ఆపుకున్న వారికి సహాయం చేయి. మా శ్రీబాబు ఉన్నాడు, మీ శ్రీబాబు దేవుడు నాకు మంచి ఆదాయం వచ్చేది. ఎవరు బంధువుల్లో కుటుంబాల్లో ఎవరు కష్టం ఉన్నా ఆయన ముందు ఆయన చేయబడదు. శ్రీబాబు మీ శ్రీబాబు ఈ వాక్యం చదివాడు, సంపాదించాడు. దాంట్లో ఎవరైనా ఇబ్బందిగా ఆయన ముందు ఉంటాడు. ఇది దేవుడు చెప్పిన మాట. కలిగే దాంట్లో ఇతరులు పాలు పంచి పెట్టాలి, సహాయం చేయాలి. ఒక ఆయన దుఃఖపడ్డాడండి మా సంఘంలో. అమ్మాయి పెళ్లి చేయలేదు. సంఘంలో వచ్చి దుఃఖపడుతున్నాడు. పెళ్లి సామాను చూసి మంచి సామాను రూపాయి లేదు, లక్షలు కట్టినాం అని అవసరం పడుతున్నాడు. సరే వచ్చి చెప్పుకున్నాడు. చెప్పుకుంటే పలానా మనం ప్రయత్నం చేస్తున్నాం, ఇంకా అవుతుంది ప్రార్థన చేయమని కన్నీటితో అడిగాడు. అది పక్కన ఉన్నాడు శ్రీబాబు అన్నాడు. వెళ్ళాడు. శ్రీబాబు వాళ్ళు అడగలేదు. వచ్చి ఆయన ఇంకోటి కూర్చున్నాడు. ఆరాధన అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రార్థన చేయడానికి వచ్చాడు. ఈయన వెనకాల వచ్చేసాడు. వెనకాల వచ్చేసి ఏమంటే ఆయనతో అన్నాడు, నేను 50,000 ఇస్తాను, నువ్వు పెళ్ళి చేసుకుని సర్దుబాటు మళ్ళీ నాకు ఇచ్చే ఒడిగిడి కాదు, సాయం చేస్తానంటే నాకు ఆశ్చర్యేసింది. ఆయన అడిగాను నేను, ఆయన ఏమైనా అడగదా? నేను అడగలేదండి. అదే అడిగాడు ఎదురుట. ఏమంటే కనుక ఎంత గొప్ప దేవుడు అండి మనకి. నువ్వు సామాన్యుడైనా ధనవంతుడైనా ఏ స్థితిలో ఉన్నా దేవుడు కావాలండి, ప్రభు కావాలండి, ప్రభు సహాయం అని అడగాలండి. ఎవరంటే ప్రభు సహాయం అడగాలి. ధనాన్ని దేవుడిగా నమ్మకూడదు. ధనవంతులకి దేవుడు కావాలంటే దీనులకు దేవుడు కావాలండి. ఎందుకంటే ఆయన మన అవసరాలు తీర్చే దేవుడు. ఈ లోకము శాశ్వతం కాదండి. ఈ లోకము తదుపరి పరలోకము నరకం ఉన్నాయండి. నరకానికి వెళ్ళకుండా పరలోకంలో దేవుడితో ఉండనందుకు ఆయన ఏర్పాటు చేసి ఉంచాడండి. ఇక్కడ పోషిస్తున్నాడండి, మన అవసరాలన్నీ తీరుస్తున్నాడండి. ఈ లోకం శాశ్వతం కాదు కనుక మన ఎన్ని సుఖాలున్నా, ఎంత ధనమున్నా, ఎన్ని సదుపాయాలున్నా ఒక రోజు లోకాన్ని విడిచిపెట్టాల్సిన అవసరంగా ఉందండి. తదుపరి పరలోకంలో ఉంటావా, నరకంలో ఉంటావా? ఎవరు ఎక్కడున్నా
కూర్చోబెట్టేవాడు బీపీ పత్రిక 4 ఇక్కడ నీ అవసరం తీరాలంటే చొప్పున అమ్మా అందరూ చెప్పండి. కాగా దేవుడు అందరూ చెప్పండి. అందరూ కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున దేవుడు వెళ్ళడా ఐశ్వర్యముడా? దేవుడు ఎవరండి? సృష్టి ఎవరండి? సృష్టి ఎవరండి? మనకు చిన్న ఇల్లు ఉందనుకోండి, సెంట్లో ఎంత పోలు కొడతాం? ఎంత పోలు 2 సెంట్లో మేడ ఉందనుకోండి, అది పోలు కొడాలిక మొత్తం మరి లోకమంతా ఆయనే కదా. లోకమంతా దేవుడు తన ఐశ్వర్యం చెప్పుకున్న మన నమ్మకం దేవుడు గెలడా. దేవుడు తన ఐశ్వర్యం చెప్పుకున్న యేసు క్రీస్తు మహిమలో చెప్పండి. దేవుడు తన ఐశ్వర్యం చెప్పున యేసు క్రీస్తు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. అదే ఆయన అడగదా? అడగదు అమ్మానా? ప్రార్థన జీవితం దొరికిందండి. నాకేంటో కదా యేసుప్రభు ఎవరండి? మహిమ గల దేవుడు అండి. ఎవరండి? మహిమ దేవుడు అండి. మీ ప్రతి అవసరం తీర్చగలరండి. వాగ్దానం ఉన్నది. అది భూలోకంలో ఉండగా భక్తులకు వరము, భక్తులకు వరం. తదుపరి ఈ లోకం ఇచ్చిన తర్వాత ఏం వస్తుంది? యోహాను సువార్త 14:3. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేనుండు స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్దకు మిమ్ములను మళ్ళీ ఎక్కడండి? ఏమండి? బ్రతుకుడుగా శరీరానికి కుటుంబానికి సాధారణండి ఆయన మైండ్లో. ఈ లోకం ఇచ్చిన తర్వాత మనం తీసుకెళ్ళి పరలోకం కూర్చోబెట్టారట. అది నేనుండే స్థలము. ఎవరుండదంటే పరలోకం నీ చూడదా? అది చెప్పాలా? పరలోకం చోటు సంపాదించుకున్నారా? ఈ వాగ్దాన్ని వారసులేనా? నేను వారసుడే చెప్తాను. మరి మీరు వారసులే. ఎక్కడ? నేనుండే స్థలంలో ఆయన స్థలం ఇప్పుడు పరలోకం నీ చూడదా? మీరు ఉండులాగున అంటే మరలా వచ్చి నా యొక్క మనం పొందిన బాధ్యత మన బాధ్యత రాగాలి. విమానం ప్రమాదాలు ధనవంతులు కాదు, బాబు ధనవంతులు కాదు, మనమే ధనవంతులు. ఎందుకంటే పరలోకంలో ఆ చోటు సంపాదించుకున్నాడు. పరలోక ఆస్తికి వారసులు అండి. దేవుడితో కూర్చునేవారు మనం. ఎవరే? ప్రభుత్వం కూర్చునేవారు మనం. దేవుని స్థలంలో అంటే ఇక్కడ లోటు ఉండదు. భయపడద్దు. దేనికి భయపడదు? అందుకే ధైర్యం గలవారై దేనికి భయపడదు. ఇక్కడ వాగ్దానం ఉందండి. ఆత్మ కూడా వాగ్దానము ఉందండి. కనుక ఈ మహిమలో ఆయన మహిమలో మన ప్రతి అవసరము తీర్చే దేవుడు ఉన్నాడు. ఈ లోకం పరలోకం కూర్చోబెట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరలోకం రెడీ చేశాడు. అది కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో, కొరింథీయులకు 2వ పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ స్వాతంత్రము అనుగ్రహించి 5వ ఒకటి భూమి మీద 2వ పత్రిక కొరింథీయులకు 5:1 భూమి మీద అమందరూ చెప్పాక భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఎక్కడ మీ నివాసం ఎక్కడ?
నివాసం ఎక్కడ? నా నివాసం ఎక్కడ? దొరికిందా? ఇలాంటి భాగ్యం. ఎవరు భాగ్యవంతులు చెప్పడు. ఎవరు భాగ్యవంతులు? ఎవరు ఎంత గొప్ప దేవుడు. ఇచ్చే నివాసం అంటే ఏ నివాసం అంటే? ఇది తాత్కాలిక నివాసం అంటే. ఏది? భూమి మీద మన శరీరం మన గృహం కూడా. ఈ గృహంలో ఎంత కట్టుకున్నా శాశ్వతంగా ఉండే అవకాశమా లేదు. మన సహోదరి కాంతమ్మ గారు నిండు కొండలా నిర్మాణం అంటే నిండు విగ్రహం, చక్కటి లోపం దేవుడి చేత నిండు అంటే ఒక ప్రేమలో ఒక నిండు లోపం కొడతాను. ఇప్పుడు మన దేవుడు అలా ప్రేమించింది ఏమంటే తను నచ్చినట్టుగా కుమారుడు చెప్పించాక గృహం కట్టుతున్నాడు. ఆ గృహం చూడు ఎక్కడికి వెళ్తాడు. మరి ఎక్కడికే వెళ్తాడు. తన కుమారుడు చెప్తారు ఆ యొక్క స్మారక కోటంలో ఎక్కడికి వెళ్తాడు. ఇక్కడ వెళ్ళిన ఒక రోజు కూడా ఎక్కడ ఉండదు. నా ఇల్లు అంటారు. కానీ అంత సదుపాయంగా కట్టుకుందండి. చక్కటి గృహం అమలాపురం గడ్డపడిలో ఉంది. విష్ణుశ్రీ హోటల్ ఎదురు ఉంది. ఏమండి మరి ఆమె ఆ గృహం నుంచి వెళ్ళిపోయిందండి. ఆ గృహం నుంచి వెళ్ళిపోయింది. ఎలాగెళ్ళింది? నిత్య నివాసం సంపాదించుకొని అదే భాగ్యం అంటారు. అది భాగ్యం. ఏమండి ఆమె ప్రభుత్వం నిద్రించినప్పుడు అంత్యక్రియ భూస్థాపన కుటుంబం అంతా అందరూ రక్షణ పొందినట్టుగా కుమారుతో సహా బంధువులతో సహా ప్రభు మార్గం ప్రభు ప్రకారమే ఆ అంత్యక్రియ జరిగించుకున్నారు. నా తల్లి ఏ ప్రభువు నమ్ముతో ఆ ప్రకారమే ఈ కార్యక్రమం జరిగించుకున్నారు. చాలా ఆశీర్వాదకరంగా అంత్యక్రియ జరిగింది ఆమె భక్తికి తగినట్టుగా. తర్వాత స్మారకోవడం సంఘం అంతా వచ్చారండి. మీ అందరు పేరు అందరికీ ఉన్నారు. పేరున చాలా ఎంత ఆనందించారంటే ఏమంటే పేరు 18 ఇచ్చారండి. 30 మంది 5 మంది వచ్చారండి. ఏమో వచ్చారా? మీ అందరికీ పేరు వందాలు తెలిసారు. ఎందుకంటే ఆ సమయంలో సంఘం అందుకే సంఘం వారు ఆదరించే సంఘం కావాలండి. వారు నలభై సంఘం కావాలండి. కావాలంటే కావాలండి. ఇప్పుడు కాంతమ్మ గారు మన కుటుంబ సభ్యులు. దేవుని కుటుంబంలో మనం ఉన్నవాడు కనుక మన కుటుంబ సభ్యులు ఎవరు ఏం జరిగినా ఆ ఆందోళనలో మీ చేతనే సాయం చేయాలి, వెళ్ళి ప్రార్థన చేయాలి. ఇటువంటి సమయంలో సంఘమంతా ఉండాలి. అలా చేద్దామా? ఎంత ఆనందం తెలుసండి. అక్కడ ఉన్న వాళ్ళంతా ఆశ్చర్యపోయాడు. క్రీస్తు సంఘం అంటే ఆ కుటుంబమే ఆశ్చర్యపోయాడు. ఆనందంలో అది ఒక స్మారక చేయలేదండి. పండగలో చేసుకున్నారు మనం చూసి. ఎలా జరిగిందండి? చెప్పండి ఎలా జరిగిందండి? స్మారకంలో లేదండి, ఒక పండగ చేసుకున్నారు. కనుక ఆమె ఎక్కడ సంపాదించిన చోటు అల్లా చోటు సంపాదించి అదే మన భాగ్యము. కనుక ఆమె మనం వివరించుకున్నా ఎప్పుడు రాసిన పత్రిక 11:24 మోషే పెద్దవాడైనప్పుడు మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమునందు దృష్టి ఇచ్చాను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచుచున్నట్టు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయింది. మోషే గారు ఆయన భార్య రాజగృహం దగ్గర రాణిగారి దగ్గర రాణిగారు కుటుంబమేమో సామాన్య కుటుంబం, దరిద్ర కుటుంబం. ఆ యొక్క స్థితిగతులు చాలా దీనం అండి. బానిసలు ఉన్నారండి ఐగుప్తులో. చాలా దీన కుటుంబం అండి. ఆ దీన కుటుంబంలో పుట్టాడండి మోషే. ఏమండి అక్కడ మళ్ళీ రాజాకి ఒకటి ఉన్నాడు. మగబిడ్డ పుడితే
నదిలో వేసి నదిలో పడేయండి పిల్లల్ని. నైట్ నదిలో పిల్లలు పడేయండి. మగవాడు బ్రతికించొద్దు, బ్రతకకూడదు. ఆడపిల్లలు బ్రతికించాడు. వచ్చాడండి నర్సులకు సైన్యానికి రాజు ఆజ్ఞాపించాడు. అంత దేహ కుటుంబం అండి, అంత ప్రమాదంలో కుటుంబాలు అండి. అందులో ఈయన పుట్టాడండి. 3 నెలలు అతి కష్టంగా పెంచారండి. మరి బిడ్డ ఎడుతాడు కదా, ఆ ఏడు బాగా బయట తెలిసిపోతుందని ఒక దమ్ము పెట్టి చేయించి ఆ దమ్ము పెట్టిలో పెట్టి ఆ నదిలో వదిలేసిందండి తల్లి. అక్కడ కాపలు పెట్టింది. ఆ ఏటికి స్నానానికి వచ్చింది రాజకుమార్తె. ఆ పెట్టి చూసింది. పెట్టి అమ్మాయి చూస్తే అందులో సుందరుడు అయినా బిడ్డ ఉన్నాడు, మంచి అందమైన బిడ్డ. ఏమంటే తీసుకెళ్ళి రాజకుమారుడు పెంచిందండి. ఆయన అన్ని విద్యలు నేర్చుకున్నాడు. మంచి మంచి యవనస్తుడయ్యాడు, మంచి బలవంతుడయ్యాడు, అన్ని విద్యలు నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లో రాజ సింహాసనం కూర్చోబెట్టారు. సింహాసనం కదా ఆయన ప్రజలేమో కష్టాలు ఉన్నారు, అది తెలిసింది. అప్పుడు దేవుని సేవ కంటే, దేవుని ప్రజలతో ఉండడం కంటే ఈ రాజగుడి వల్ల గొప్ప గొప్ప కార్యమేమి నాకు వద్దు. ఈ ధనము నాకు వద్దు, ఈ యొక్క సుఖాలని చెప్పి ఆయన దేవుని కుటుంబంలో వచ్చి ధర్మవంతుడు అయ్యాడు. ధర్మవంతుడు అనుకున్నాడు. ధర్మం వద్దనుకుని, రాజపర్వాలు వద్దని, సుఖాలు వద్దనుకుని, వేదవారితో కలిసి దేవుని ప్రజలతో ఉంటారని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ప్రజల ప్రచారం ఉన్నాడు. ఆయన దేవునికి ప్రియ సేవకుడు, మొట్టమొదటి గొప్ప ప్రవక్త. ప్రపంచం అంతా ఇప్పుడు మోసే ఎరగిన వాడు వాకులు ఎవరు ఉండడం. మోసే ఎరగిన వాడు ఎవరు? దేవుడికి ఆయన ముఖాముఖి స్నేహితుడు అయ్యాడు. స్నేహితుడితో మాట్లాడినట్టుగా మోసతో దేవుడు మాట్లాడేవాడు. ఎందుకంటే ధనం కోరుకోలేదు, దేవుడు కోరుకున్నాడు. దేని కోరుకోలేదంటే ధనం ఉండి సుఖాలు అనిపిస్తూ కూడా ఇది వద్దు, నాకు దేవుడు కావాలన్నాడు. ఆయన ఒక సాక్ష్యం అండి బైబిల్ అందరిలో. మనకి కూడా దేవుడు దొరికాడండి. దేవుడు మోసే నమ్మిన దేవుడే, దావీదు నమ్మినా, సొలొమోను నమ్మినా నాకు దేవుడు. మనం ఏం చేయాలి ఇప్పుడు? ఆఖరి మాట చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24 చదువు. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట. మనం ఏం చేయాలప్పుడు? మన పరలోకంలో దేవుడు ఉండాలంటే ఇక్కడ ప్రార్థన జీవితం కలిగి ప్రతిదీ కూడా యేసుక్రీస్తు మహిమను మనం పొందాలంటే సమాజముగా, సంఘముగా కూడుట మానవద్దు. ఏం చేయకూడదు? ఇప్పుడు ఏం చేయకూడదంటే సంఘముగా కూడుట, ఆరాధన మానక అని మాట. ఈ దైవ సమాజం అనేది దైవ సమాజం. మనం ఎవరంటే దేవుని సమాజము. ఎవరండి మనం? సమాజముగా కూడు మానక. ఎవరు ఇక్కడ పట్టుదల పట్టుకుని హైదరాబాద్ వెళ్ళిన కుటుంబం, కాంగ్రెస్ కుటుంబం ఇక్కడ తీసుకుని ఉన్నాడు. ఆ సంఘం ఆరాధన మానడు. 6 రోజులు పనిచేస్తుంటారు. 6 రోజులు పని లేదు ఇక చెప్పేస్తాడు. కుటుంబం తీసుకుని ఆ సంఘం ఉంటాడు. ఏమైనా అర్థం వచ్చిందా? లేకపోతుందా? ఆరాధన లాభమా నష్టమా? దైవాజ్ఞ. ఎవరాజ్ఞండి? ఆరాధన ఎవరాజ్ఞండి? ఆజ్ఞ పాటిస్తే లాభమా నష్టమా? ఇక్కడ చెప్తాడు సమాజముగా కూడు మానక, ఒకరినొకరు హెచ్చరించుకోడు. ఆ దినం ఏ దినము? ఆ ప్రభు దినము, ఆరాధన దినము. కొలది మీరు సూచించుకోవాలని మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకును. ఈ సమాజం ఎందుకు కూడుకోవాలని ప్రేమ ప్రేమ ఒకరిపడి ప్రేమతో మన సహోదరులు తెరవన్నారు. అందరూ బాగున్నారు లేదా? వాళ్ళతో కలిసి నేను దేవుని ఆరాధించాలి. భక్తులతో నేను కూర్చోవాలి. భక్తులతో నేను ఎవరితోటి దేవుని భక్తులతో కూర్చుని భాగ్యం అనేది. లోకమంతా సైతాను ఆరాధకులు, సైతాన్ పిల్లలు.
ఈ సమాజం అంటే అదే ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయటకును ఒకరికొకరు గురి కొలుపుకుందామని ఏం చేయాలంటే ఒకరికొకరు అంటే అర్థమంటే చెప్పండి అన్నా నడిగా చెప్పండి మీ అంగడి తెచ్చుకుంటే ఆధార్ కదండి మీరైతే సమయం చూసుకోండి ఆధారం మానుకోండి శనివారం నుంచే మీ చదువుబాటు శనివారం నుంచే పక్కన గురుగొలిపేది శనివారం నుంచే శ్రీబాబు ఏం చెప్పాలి దేవుడు సరి కదండి అది వరకు కాల్ తీసుకున్నట్టు నలుగు వెళ్ళిపోతామండి అలాగా ఒకరు గురుగోలు రకాలు ఉంటే వాళ్ళు కూడా అది వరకు రేపు చదువుకుంటే మరి రేపు ఫస్ట్ ఉండాలి మొదటి ప్రాంతాలు ఉండాలి ఏ ప్రాంతాలు మొదటి ప్రాంతాలు ఉండాలి అంటే చదువుబాటు కలిగి ఉండమని సమాజం ఇప్పుడు మారొద్దండి ఈ సమాజం అందరికీ దొరకలేదండి ఈ సమాజము ఈ సంఘము ఈ ఆరాధన ఈ దేవుడు లోకానికి దొరకలేదండి దొరికిన వారు నిర్లక్ష్యం చేయొచ్చా ఏం చేద్దాం అప్పుడు ఏం చేద్దాం ఒకరినొకరు గురిగొలుపుకుంటూ మన ప్రయాణము సాగిద్దాం ఇక్కడ క్షేమమే ఆత్మకి క్షేమమే మనం సామాన్యమైన దేవుడు ఏమైనా కలిగించిన మనం దేవుడు ఇచ్చిపెట్టుకున్న ప్రయాణము చేయవలసిన వారమై ఉన్నామని లోకాన్ని చూసిన ధర్మతులంతా వారి ధనాన్ని నమ్ముకుని ఎలా నాశనం అయిపోతారో అభ్యాసులు అయిపోతున్నారు అదే ఆత్మ నాశనం చేసుకుంటున్నారు వారి సంపాదన కూడా ఎవరు అనిపిస్తారో తెలియకుండా అయిపోతుంది వారు తెలియ కూడా ప్రయాణం చేస్తున్నారు మనం తెలుసున్నాం దేవుడు తిరిగి ఉన్నాం నమ్ముకున్నాం మన ప్రయాణము ఆయన మార్గంలో సమాజంలో కూడా మానక